రైట్ ఇక టాప్ 4 న్యూస్ చూస్తున్నాం. ఫోన్పే, గూగుల్ పే లాంటి యూపీఐ యాప్లను వినియోగించే వారికి అలర్ట్. అక్టోబర్ 1 నుంచి అన్ని యూపీఐ యాప్లలో పర్సన్ టు పర్సన్ కలెక్ట్ రిక్వెస్ట్ను పంపే ఫీచర్ అందుబాటులో ఉండదు. సైబర్ కేటగాళ్లు ఈ ఫీచర్ను దుర్వినియోగం చేస్తున్నారు, ఆర్థిక మోసాలకు పాల్పడుతున్నారు. దీనికి అడ్డుకట్ట వేసేందుకు యూపీఐ యాప్స్ నుంచి పర్సన్ టు పర్సన్ కలెక్ట్ రిక్వెస్ట్ ఫీచర్ను తొలగించాలని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నిర్ణయించింది. దీనివల్ల డెడ్లైన్ ముగిశాక అన్ని బ్యాంకులు యూపీఐ యాప్లు P2P కలెక్ట్ లావాదేవీలను ఇనిషియేట్ చేయడం కానీ ప్రాసెస్ చేయడం కానీ జరగదు. అక్టోబర్ 1 తర్వాత P2P కలెక్ట్ రిక్వెస్ట్ను మనం పంపలేం, ఇతరులు కూడా మనకు పంపలేరు. ఇకపై మనం కేవలం QR కోడ్ స్కాన్ చేసి లేదా ఒక నిర్దిష్ట ఫోన్ నెంబర్కు డబ్బులను పంపొచ్చు. డబ్బులను పంపడానికి, స్వీకరించడానికి యూపీఐ యాప్లో P2P ఫీచర్ అందుబాటులో ఉండదు. అయితే ఈ మార్పు ప్రభావం మర్చెంట్ లావాదేవీలపై పడదు. దీనికి సంబంధించి మా కరెస్పాండెంట్ యాసర్ అందిస్తారు. యాసర్ చెప్పండి. ఏదైతే ఆర్థిక సైబర్ మోసాలను అరికట్టేందుకు ఎన్పిసిఐ ఏదైతే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఏదైతే గూగుల్ పే, ఫోన్ పే పేమెంట్ యాప్స్ వాడుతున్న వారికి ఇది ఒక హెచ్చరిక అని చెప్పవచ్చు. ఇక రానున్న రోజుల్లో ఏదైతే మనం వాడుతున్నామో మనీ ట్రాన్స్ఫర్ కు సంబంధించిన యూపీఐ యాప్స్ ఇక రిక్వెస్ట్ మనీ ఫీచర్ రానున్న రోజుల్లో కనుమరుగు కానుంది. దీనికి సంబంధించిన నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సంచలన నిర్ణయం తీసుకుంది. అదేంటంటే యూపీఐ యాప్ లో విస్తృతంగా ఉపయోగించే కలెక్టర్ రిక్వెస్ట్ లేదా పర్సన్ టు పర్సన్ మనీ రిక్వెస్ట్ ఫీచర్ ని పూర్తిగా తొలగించనుంది. ఈ నూతన నిబంధన ఈ ఏడాది అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానుంది. ఇది తొలగించడానికి ముఖ్య కారణం ఏంటంటే ఇప్పటి పరిస్థితుల్లో సామాన్య ప్రజలను సైబర్ మోసగాళ్లు బాగా మోసం చేసి ఆన్లైన్ యాప్ల ద్వారా దోచేసుకుంటున్నారు. ఇక ఇలా కాకుండా ఎన్పిసిఐ ఒక నిర్ణయానికి వచ్చింది. అది ఏదైతే మనం ఇతరుల నుంచి డబ్బులు స్వీకరించాల్సిన సమయంలో వారికి రిమైండర్ పంపేందుకు కలెక్ట్ రిక్వెస్ట్ ఫీచర్ ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే సైబర్ నేరగాళ్లు ఈ ఫీచర్ ని ఆసరగా చేసుకుని అమాయక ప్రజలను మోసం చేసిన పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. కాబట్టి ఎన్పిసిఐ కీలక నిర్ణయం తీసుకుని చెప్పొచ్చు. ఏదైతే ఒక అత్యవసర పరిస్థితి లేదా నకిలీ కారణం చూపి యూజర్లకు మనీ రిక్వెస్ట్ పంపుతున్నారు. విషయం తెలియక చాలా మంది ఆ రిక్వెస్ట్ ను ఆమోదించి తమ యూపీఐ పిన్ ఎంటర్ చేసి డబ్బులను చాలా నష్టపోతున్నారు. ఇలాంటి ఆర్థిక మోసాలను అడ్డుకట్ట వేయడానికి ఎన్పిసిఐ ఒక డిసైడ్ చేసుకుంది. దీని వినియోగదారుల భద్రతను దృష్టిలో ఉంచుకొని ఈ ఫీచర్ ని పూర్తిగా తొలగించాలని గత జూలై 29నే సర్క్యులర్ జారీ చేసింది ఎన్పిసిఐ. అయితే అక్టోబర్ 1 లోపు బ్యాంకులు కావచ్చు, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లు ఏదైతే యూపీఐ యాప్స్ తమ సిస్టమ్స్ ను తగిన విధంగా మార్పులు చేసుకోవాలని ఎన్పిసిఐ ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ నిర్ణయంతో కలెక్ట్ రిక్వెస్ట్ ఫీచర్ కనుమరుగు కానుంది. మరోవైపు కలెక్ట్ రిక్వెస్ట్ ఫీచర్ ద్వారా మోసాలు జరుగుతున్నాయని తెలిసిన క్రమంలోనే 2019లోనే ఫుల్ ట్రాన్సాక్షన్లు గరిష్ట లిమిట్ ని 2000 పరిమితం చేసిన ఎన్సిబిఐ అయినప్పటికీ ఈ మనీ రిక్వెస్ట్ తో ఫీచర్ మోసాలు జరుగుతూనే ఉన్నాయి. కొందరు అమాయకులు కేటుగాలు బారిన పడి మోసపోతున్నారు. ఈ క్రమంలో ఈ కలెక్టర్ రిక్వెస్ట్ సేవలకు పూర్తిగా చమరగీతం పాడాలని ఎన్సిబిఐ నిర్ణయించింది. ఏదైతే అక్టోబర్ 1వ తేదీ నుంచి ఇక ఈ ఫీచర్ పూర్తిగా కనబడదు. ఎవరైనా డబ్బులు పంపించామంటూ అలాంటి మెసేజ్ చేసే అవకాశం అసలే ఉండదు. అలా రిక్వెస్ట్ మనీ మెసేజ్ చేస్తూ మోసాలు చేస్తున్న వారికి ఇక్కడ నుంచి చెక్ పడినట్లు అవుతుంది. అయితే కొన్నిసార్లు ఈ ఫీచర్ ఉపయోగపడుతుందని యూపీఐ యూజర్లు చెబుతున్న పరిస్థితి ఉంది. అయితే లాభాల కన్నా నష్టాలు ఎక్కువగా ఉన్నందున ఎన్సిపిఐ ఈ ఫీచర్ తొలగించింది. దీనివల్ల ముఖ్యంగా ఏంటంటే సైబర్ మోసాలను పూర్తిగా నివారించవచ్చు. అంటే ఈ నిబంధనలో కేవలం వ్యక్తుల మధ్య జరిగే లావాదేవీల కంటే పర్సన్ టు పర్సన్ మాత్రమే వర్తిస్తుంది. ఏదైతే ఈ కామర్స్ ఉన్న ఫ్లిప్కార్ట్ కావచ్చు, అమెజాన్, స్విగ్గీ, జొమాటో వంటి వ్యాపార సంస్థ కస్టమర్లకు రిక్వెస్ట్లు పంపవచ్చు. వినియోగదారులు ఆ రిక్వెస్ట్ ఆమోదించి యూపీఐ పిన్ ఎంటర్ చేసి చెల్లింపులు పూర్తి చేయవచ్చు. ఈ విషయంలో ఎలాంటి మార్పు ఉండదని ఎన్సిపిఐ ఇప్పటికే స్పష్టం చేసింది. సురేష్, రైట్, థ్యాంక్ యూ యాసర్.